ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పడం కోసం ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ప్రతిరోజు ఏదో ఒక కథనంతో మీ ముందుకు వచ్చేటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ మరోసారి మరో కొత్త కథనంతో మీ ముందుకు వచ్చి ఆ కథనమే తన పాటనే ఆయుధంగా చేసి తన ఆటనే ఆయుధంగా చేసి బడుగు బలహీన వర్గాల రాజ్యం కోసం తన ఆటను పాటను ప్రజల్లోకి తీసుకెళ్లిన ఒక గొప్ప మహానుభావుడైనటువంటి ప్రజా యుద్ధ నౌక గద్దరన్న. ఈ గద్దరన్న తన ఆట ద్వారా పాట ద్వారా అనేక ప్రజా పోరాటాలు నిర్వహించినటువంటి ఓ గొప్ప గాయకుడు. ఓ కార్మికులు కావచ్చు, లేదా ఒక రైతులు కావచ్చు, ఒక కూలీలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, అనేక సమస్యల మీద పాటలు పాడుతూ తన ఆట ద్వారా పాట ద్వారా ప్రజల్ని చైతన్యపరిచినటువంటి ఆ గద్దరన్నకు మనం ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. ఎందుకంటున్నామంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఏం నిర్ణయం అంటే, ఒక దళిత సమాజంలో పుట్టి ఆ సమాజంలో పుట్టినటువంటి సాహిత్యము ఇవాళ ప్రపంచానికి అందజేసినటువంటి ఒక నాయకుడు, గాయకుడు, రచయిత ఎవరైతే ఉన్నారు అంటే కేవలం ఒక గద్దరన్న మాత్రం. ఒక దళిత సమాజం నుండి ఒక గోసి ద్వారా, గొంగడి ద్వారా, ఒక డప్పు ద్వారా ప్రపంచానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పాటకు గుర్తింపు ఉన్నది అని అంటే అది కేవలం ఒక గద్దరన్న మాత్రం. అవును, ఎందుకంటున్నామంటే ఇవాళ ఎక్కడ చూసినా గద్దరన్న పాటలు. ఇవాళ గద్దరు ఆ శబ్దం వినని రోజు, ఇవాళ ఆ పాటలు వినని వాళ్ళు ఉండరు. ఎందుకనంటే ఆయన గత 40 సంవత్సరాల నుండి ప్రజా జీవితంలో, ప్రజా ఉద్యమాల్లో ప్రతి సమస్యలపై ఆ పాటలు, ఆటలు ఆయన ఆ విధంగా చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఉన్నాయి. ఎందుకంటున్నామంటే నిన్నగాక జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన పాట చాలా కీలకమైనటువంటి పాట. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నన్ను కన్నా కల్లమ్మో కమ్మని ప్రేమ మీదమ్మో, అమ్మ నన్ను కన్నా కల్లమ్మో కమ్మని ప్రేమ మీదమ్మో, ఎండల్లా మట్టి సిప్పవు కాయలు అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణలో ఆకలికే కలగానమా. ఈ పాట ప్రజల్ని అనేక మంది వివిధ ప్రాంతాల్లో జీవిస్తున్నటువంటి ఒక రైతులే కావచ్చు, కూలీలే కావచ్చు, ఆయా ప్రాంతాల ప్రజల జీవన విధానాన్ని గుర్తు చేస్తూ తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాలను గుర్తు చేసేటువంటి గొప్ప పాట. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి తరుణంలో పొడుస్తున్న నడుస్తున్న కాలమా ఊరు తెలంగాణమా, ఊరు తెలంగాణమా కోట్లాది కాలమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా ఊరు తెలంగాణమా, ఊరు తెలంగాణమా కోట్లాది కాలమా. ఈ విధంగా గద్దరన్న పాట ఒక ఆయుధంగా ఈరోజు ఒక ఆటను, ఒక పాటను ప్రజల రాజ్యం కోసం ఆయన పాటలు అనేక ఉద్యమాలకు ఊపిరి పోసినటువంటి గద్దరన్న. ఆ గద్దరన్నకు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి, ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేము కూడా హర్షిస్తున్నాం. గద్దరన్న అవార్డుల పేర ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో ఒక ముఖ్యమైనటువంటి
ఆ గద్దర్ కమిటీ అని అంటే దానికో విధి విధానాలు ఉండాలంటే ఈ కమిటీని, ఎందుకంటే చాలామంది అసలు గద్దర్ పేరిట అవార్డు లేదని చెప్పి కొంతమంది చర్చించుకున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, నంది అవార్డులు ఏందయ్యా, మా గద్దరన్న తెలంగాణ ఉద్యమకారుడు, గొప్ప కవి గాయకుడు, ఆయన పేరు మీద మేము గద్దర్ అవార్డును ప్రకటిస్తున్నామని చెప్పారు. ఆ గద్దర్ అవార్డును ప్రకటించడం చెప్పడమే కాకుండా ఇప్పుడు కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా మరి అనేక మంది కవులు కళాకారులు స్వాగతించి హర్షిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ గద్దరన్న ఒక దళిత సమాజం నుంచి దళిత సాహిత్యాన్ని తీసుకొని ఒక ప్రజా ఉద్యమాల్లో ఉన్నటువంటి గొప్ప కవి ఎవరైనా ఉన్నారు అని అంటే కేవలం ఒక గద్దరన్న మాత్రమే. మరి ఇలాంటి గద్దరన్నను ఇవాళ కొంతమంది హేళన చేసి మాట్లాడితే ఆ హేళన చేసేటువంటి కొంతమంది వెధవలు ఆయన మీద కొంత దుష్ప్రచారం కూడా చేశారు. పాట అమ్ముడు పోయింది, పాట ఇక్కడ పోయింది, అక్కడ పోయింది. కానీ గద్దరన్న చాలా ఎన్నో ఉద్యమాలు చేసి తన జీవితం అంటూ అసలు ప్రజల కోసం అంకితం చేసినటువంటి గొప్ప మహానుభావం. ఎందుకంటున్నామంటే కేవలం గద్దరన్న ఒక పాటకాడు, ఒక మాటకాడు, ఒక కళాకారునిగానే కాదు, ఆయన దగ్గరకు వచ్చినటువంటి అనేక మంది వలస జీవులను ఆయనకు దగ్గర తీసుకొని ఇవాళ ఒక కొన్ని గూడును నిర్మించి వాళ్ళకు ఒక బాట చూపినటువంటి వ్యక్తి ఒక గద్దరన్న. గద్దరన్న వివిధ కోణాల నుంచి ప్రజలకు ఎప్పుడు కూడా ఏదో ఒక సేవ చేయాలనే తపన ఉండేవాడు. అందుకే గద్దరన్న ఈ తెలంగాణ ఉద్యమము ఇంత ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో నిజంగానే ఆయనకు ఒక పార్లమెంటు సభ్యుని కావాలనుకున్నా, ఒక ఎమ్మెల్యే కావాలనుకున్నా, ఓ మంత్రి కావాలనుకున్నా పెద్ద లెక్క కాదు. ఆ తెలంగాణ ఉద్యమంలో నేనే ముఖ్యమంత్రిని ఉంటా అని ఆ రోజులలో అని ఉంటే ఇవాళ గద్దరన్న ఎక్కడో ఉండేవాడు. కానీ అలాంటి పదవులకు అప్పట్లో ఆశపడలేదు ఆయన. మీకు తెలుసు 1997 97లో మరి ఎప్పుడైతే ఆయన మీద కాల్పులు జరిగినాయో అప్పుడు అందరూ అనుకున్నారు, ఇక అయిపోయింది గద్దర్ పని, ఇక అయిపోయింది గద్దర్ పని, ఇంతటితో ఈయన పాట ఆగిపోతుందని చెప్పి అనుకున్నారు చాలామంది. కానీ ఆ పాట అంతటితో ఆగడం కాదు కదా, ఇంకింత ఉవ్వెత్తున ఎగిసిపడినటువంటి సందర్భం. మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే గద్దరన్న అంత ఆషమాషి వ్యక్తి కాదు. గద్దరన్న చాలా గుండె ధైర్యం గలటువంటి వ్యక్తి. ఎప్పుడు కూడా తన కుటుంబాన్ని, తన పిల్లలను ఎప్పుడు కూడా వాళ్ళకి ఏమాత్రం సమయం ఇవ్వకుండా పూర్తిగా ఉద్యమాల వైపు నడిచినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే కేవలం ఒక గద్దరన్న మాత్రం. మరి అలాంటి గద్దరన్న ఇవాళ ఒక గొప్ప గౌరవం ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా మేము కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందులో ముఖ్యంగా మరి ఆ కమిటీ, విధి విధానాల కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో బి నరసింహరావు అని అంటే ఇక్కడ పెద్ద మాల్ పటేల్ ఆల్వాల్ ప్రాంతంలో ఈయన కోసం కూడా రెండు ముచ్చట్లు చెప్పాలి. ఎందుకంటే ఈ బి నరసింహరావు అంటే ఆయన ఓ పెద్ద గొప్ప డైరెక్టర్. ఈయన ఎందుకు గొప్ప డైరెక్టర్ అంటే ఆ రోజులలోనే ఆయన కనీసం ఒక తెలంగాణ రాష్ట్రంలో సినిమా రావాలంటే రాలేనటువంటి పరిస్థితి. తెలంగాణలో సినిమా రావాలంటే రాలేని పరిస్థితులలో మరి ఆ తెలంగాణలో ఒక రంగుల కళ లాంటి సినిమా తీసి, ఒక మాభూమి లాంటి సినిమా తీసి, అట్లా కొన్ని సినిమాలు తీస్తూ తెలంగాణలో అరే మేము కాదు, మేము కూడా తీయగలుగుతావురా బాబు అని చెప్పి, ఇది ఒక 50 ఏళ్ల క్రితమే ఆయన చేసినటువంటి గొప్ప ప్రయోగం. మేము నిజంగా గౌరవించాలి ఈ విషయాన్ని. ఎందుకంటే ఒక 40 ఏళ్ల క్రితము, 45 ఏళ్ల క్రితము ఇట్లాంటి సినిమాలు తీసి అప్పట్లో చాలా బాగా ఆడిన ఈ సినిమాలు. ఎందుకంటే అప్పట్లో మనోళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు, మన భాషలో ఎక్కడ సినిమాలు లేవు, మన తెలంగాణ భాషలో సినిమాలు లేవు. కానీ తెలంగాణ భాషలో సినిమాలు ఎట్లుంటాయి అనేది కూడా ఆయన కళ్ళకు గట్టినట్టు చూపించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బి నరసింహరావు.
బి నరసింహరావు సార్ అనేటైన మరి అప్పట్లో మన భాషలో తీసిండు. ఇప్పుడు నిన్నమనట మనం ఎంతసేపు ఉన్నా కానీ మొన్నటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రం రాకముందు మనల్ని జోకర్ల లెక్క చూపించేది మన భాషను, లేకుంటే విలన్ల లెక్క చూపించేది మన భాషను. కానీ అంతకుముందే ఆయన చూపించుడు మన సినిమాలు ఎట్లుండాలని. తర్వాత మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక ఎన్ శంకర్ లాంటి వాళ్ళు అట్లా కొంతమంది వచ్చిన తర్వాత మన భాషలో సినిమాలు తీయడం ఇప్పుడు ఒక మంచి ట్రెండ్గా మారిపోయింది. మన తెలంగాణ భాషలో కూడా సినిమాలు తీయడం అంటే చాలా గొప్పగా ఆడుతున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో మరి బి నరసింహరావు గారు అప్పట్లో ఒక మాల్ పటేలు కొడుకు అయ్యిండు కూడా. ఆయన మరి ఈ ప్రాంతంలో ఆర్ట్స్ లవర్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా చాలామంది కవులు గాయకులను తీర్చిదిద్దినటువంటి వ్యక్తిగా మరి బి నరసింహరావు సార్. ఆయన ఏం మామూలు మనిషి కాదు. మాల్ పటేల్ అంటే ఒక జమీందారు వ్యవస్థల నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఎందుకని అంటున్నామంటే ఆయన ఆల్వాల్ నుంచి మొదలుకుంటే ఇది లాల్ బజార్ నుంచి మొదలుకుంటే రాష్ట్రపతి నిలయం వరకు దాదాపు వీళ్ళ భూములన్నీ వీలైనట్టు. అంటే మీరు చూడండి, సగం హైదరాబాద్కు వీళ్ళు దొరలు. కానీ మరి ఇట్లాంటి వ్యక్తి మరి ఒక సామాన్యుడితో స్నేహం చేసి ఈ ఆర్ట్ లవర్స్తో దీన్ని ఒక నిర్మాణం చేసి ప్రజా ఉద్యమాల వైపు, అదేవిధంగా ప్రజా ఉద్యమాలు కాకుండా ఓ ప్రజా సమస్యల మీద ఒక సినిమా తీయాలని చెప్పి వాటికి ఆకర్షితుడయ్యి ఆయన కూడా ఒక సినిమా తీయడమే కాకుండా దానికి ప్రత్యేకించి ఒక జననాట్య మండలి దానికి ఫౌండేషన్ కూడా వేసినటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా ఒక గొప్ప వ్యక్తిగా అయ్యేలా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గద్దరన్న చాలాసార్లు చెప్పిండు, ఏమని అన్నాడంటే బి నరసింహరావు గారే నాకు గురువు అని చెప్పి చాలాసార్లు విన్నటువంటి, ఇది చాలా గద్దర్కు చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది. గద్దరన్నతో కొంత జర్నీ చేసే వాళ్ళకే తెలుస్తుంది, అందరికి తెలియదు ఇది. కాబట్టి సో మిత్రులారా, నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నంటే ఈ కమిటీ ఒక నిజాయితీ పరుల చేతుల్లో ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా దిల్ రాజు గారు ఉన్నారు, ఆయన మన తెలంగాణ ప్రాంతానికి చెందిన వాడే. చంద్రబోస్ గారు ఉన్నారు, తమ్మారెడ్డి భరద్వాజ గారు ఉన్నారు, గుమ్మడి మరి వెన్నెల ఉంది. ఇట్లా చాలామంది, అంజశ్రీ గారు కూడా ఉన్నారు. ఇంకా కొంతమంది సానా యాదరెడ్డి లాంటి వాళ్ళు, తర్వాత నిన్నగాక మొన్న ఆయన మంచి సినిమా తీసిండు బలగం సినిమా దర్శకుడు వేణు, వీళ్ళంతా కూడా ఈ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు. మరి ఈ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళంతా కూడా ఇవాళ తెలంగాణ ఒక దళిత సమాజం నుంచి వచ్చినటువంటి బిడ్డకు ఈరోజు చాలా మంచి గౌరవం ఇస్తున్నందుకు మనం కూడా సంతోషించదగ్గటువంటి విషయం. మేమేమంటున్నామంటే మరి కేవలము ఒక అవార్డుల పేరు మీద గద్దరన్నను సత్కరించడం అనేది ఇంతటితో ఆగకుండా ఇవాళ కొంతమంది ఒక మాట కూడా తీసుకొచ్చారు. అదేంటంటే మీరు గద్దరన్నను నిజంగానే మీకు గద్దరన్న మీద ఒక మంచి అభిప్రాయంతో ఇట్లాంటి అవార్డులను ఏ విధంగా తీసుకొస్తారో, ఈరోజు ఎక్కడ చూసినా కానీ కూడా ఒక బడుగు బలహీన వర్గాల కోసం, వెనుకబడిన కులాల కోసం, దళిత సమాజం కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఎవరున్నా కానీ కూడా వాళ్ళ విగ్రహాలు పెట్టాలి ప్రతి పల్లెన అనేది చాలామంది అనుకుంటున్నటువంటి ప్రశ్న. అయితే అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ విగ్రహాలు ఎట్లయితే ప్రతి పల్లెలో ఈరోజు నిలబెట్టిరో, అదేవిధంగా ఇవాళ గద్దర విగ్రహాలు కూడా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనిషి బతికినంత కాలం వట్టిగా బతకడం కాదు, ప్రజలు గుర్తిస్తారు ఎవరు ఏందనేది. ప్రజలే చరిత్రకారులు నిజంగా చెప్పాలంటే. సో కాబట్టి ఎందుకనంటే గద్దరన్న చేసింది ప్రజల కోసం చేసిండు, అందుకే కదా ఆయన మీద తూటాలు దించింది. ఇవాళ అట్లాంటి వ్యక్తి మరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఆ కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో ఆయన గౌరవించింది. ఇప్పుడు మేమేమంటున్నామంటే సరే మీరు గౌరవించిండ్రు, మేము కూడా పల్లె పల్లెన విగ్రహాలు పెట్టాలని అంటున్నాం. ఇవాళ వరంగల్ జిల్లాలో మీరు చూడండి,
వరంగల్ జిల్లాలో ఒక కళాక్షేత్రం కడుతున్నారు. నేనేమంటానంటే ఈ కళాక్షేత్రాలు కూడా ప్రతి పల్లెన ఒక గద్దర్ కళాక్షేత్రం అనేది ఉండాలి. ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో కూడా ఈ గద్దర్ అన్నది కళాక్షేత్రం ఉండాలి. ఇలా వరంగల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి కళాక్షేత్రం గత ప్రభుత్వము అప్పుడే స్టార్ట్ చేసింది. అప్పుడున్నప్పుడు ఆ గత ప్రభుత్వం ఒక పెద్ద 160 కోట్ల రూపాయలు, అది మామూలు పెట్టుబడి కదబ్బా, ఇది 160 కోట్లతోని ఒక కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేయడం అంటే అది ఆషామాషి కాదు. అది ఎట్లా అంటే ఇప్పుడున్న రవీంద్ర భారతి కంటే చాలా పెద్దది, నాకు తెలిసి ఇండియాలోనే పెద్దది అనుకుంటాను నేను. అట్లాంటి కళాక్షేత్రము వరంగల్లో మరి కడుతున్నటువంటి సందర్భం. ఇప్పుడు మరి అక్కడ వరంగల్లో కడుతున్నటువంటి కళాక్షేత్రానికి ఎవరు పేరు పెట్టాలి? న్యాయబద్ధంగా ఇప్పుడు గవర్నమెంట్, మీరున్నారు సార్ రేవంత్ రెడ్డి గారు, నేనేమంటున్నామంటే ఇట్లాంటి వ్యక్తుల పేర్లు పెట్టండి, ఒక గద్దరన్న పేరు పెట్టండి. ఎందుకంటే అంత పెద్ద కళాక్షేత్రానికి గత ప్రభుత్వము ఇంకెవరి పేర్లు, ఆ లోకల పేర్లు, అక్కడ వాళ్ళ పేర్లు, ఇక్కడ వాళ్ళ పేర్లు, 4 పేర్లు 5 పేర్లు పెట్టాలనుకురు. ఇప్పుడు ఏమంటున్నామంటే ఇవాళ గద్దరన్న పేరు ఖచ్చితంగా మరి ఈ కళాక్షేత్రానికి పెట్టాలనేది అందరి యొక్క డిమాండ్. ఇంకా అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్పాలి మీకు, ఇవాళ గద్దరన్న పేరిట అవార్డులు ఇస్తున్నందుకు మా అందరికీ సంతోషమే. ఇగో నిన్నగాక మొన్న నాకు ఒక మిత్రుడు కూడా మెసేజ్ చేసిండు. అది ఏంటంటే గద్దరన్నకు రాష్ట్ర ప్రభుత్వము ఒక కమిటీ వేసి ఆ అవార్డుల కమిటీ విధి విధానాలు అదేవిధంగా లోగోను వేసి మరి ఆ కమిటీని ఫామ్ చేయడం జరిగింది. మేము కూడా చాలా సంతోషిస్తున్నాం, హర్షిస్తున్నాం అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా జజ్జనగరి కళామండలి మరి వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి సిఎల్ యాదగిరి గారు కూడా ఈ మాట చెప్పడం జరిగింది. అయితే ఈ సిఎల్ యాదగిరి ఎవరు అని అంటే ఈ జజ్జనగరి కళామండలి వ్యవస్థాపకుల నిర్మాణం చేసినటువంటి ఆ సంస్థకు అధ్యక్షుడు. మరి ఈ జజ్జనగరి కళామండలి ఎప్పుడుందనంటే ఇది గతంలో ఏర్పాటు చేసినటువంటి ఈ జజ్జనగరి కళామండలి ఒకప్పుడు చుండూరు లాంటి సంఘటనలు జరిగినప్పుడు, కారంచేడు లాంటి సంఘటనలు జరిగినప్పుడు మరి జననాట్య మండలి మీద అప్పుడున్న ప్రభుత్వాలు నిషేధం ఏర్పాటు చేసిన తర్వాత అసలు ప్రజల కోసం పాటలు పాడే సంస్థలు ఏవి లేకుండా పోయినాయి. అసలు ప్రజల కోసం పాటలు పాడేటువంటి బయటకు వచ్చి పాడే వాళ్ళు ఎవరు లేకుండా అయినటువంటి తరుణంలో ఈ జజ్జనగరి కళామండలి అనేటువంటి సంస్థ చాలా కీలకంగా ఈ దళిత సమాజం పట్ల నిలబడ్డటువంటి సంస్థ. ఎక్కడ ఏ దళితుల మీద దాడులు జరిగినా లేక ఎట్లాంటి దళిత మహాసభలు జరిగినా, అది అంబేద్కర్ జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు, ఇట్లా దళితులకు ఎట్లాంటి ఉద్యమాలు చేపట్టినా దళితులు ముందు సాంస్కృతిక ఉద్యమంగా ముందుండి పోరాడి అది గద్దరన్నకు అప్పుడున్న పరిస్థితుల్లో జననాట్య మండలి మీద నిషేధం ఎత్తివేసిన తర్వాత మరి ఆ సంస్థ మొత్తం కూడా గద్దరన్న వెనుక ఉండి ముందుకు నడిపించినటువంటి సంస్థ. ఎందుకంటే అప్పుడు అనుకున్నటువంటి పరిస్థితులలో గద్దరన్న ఇక పాట ఆగిపోయింది, మాట ఆగిపోయింది, ఇంతే సంగతి అనుకున్నటువంటి తరుణంలో ఆయనకు వెన్నుదన్నుగా ఉండి నడిపించినటువంటి సంస్థ ఏదన్నా ఉంది అని అంటే అది జజ్జనగరి కళామండలి. ఈ జజ్జనగరి కళామండలి నిర్మాణం చేసినటువంటి సిఎల్ యాదగిరి మరి ఆయన అంబేద్కర్ సంఘాలలో వండుకుంటూ మరి గద్దరన్నకు చేదోడు వాదోడుగా ఉండి, నేను ఎందుకంటున్నా అంటే ఈ మాట కూడా మీకు చెప్పాలి, గద్దరన్న తర్వాత సిఎల్ యాదగిరి అంబేద్కర్ సంఘాలలో పనిచేస్తూ దళిత సంఘాలలో పనిచేస్తూ మరి ఆయన నిర్మించినటువంటి జజ్జనగరి కళామండలి కూడా ప్రజల ఉద్యమాల వైపు నడిపిస్తూ ఎన్ని నిర్బంధాలు వచ్చినా ఆయన మీద కూడా కేసులు పెట్టినా కానీ కూడా ఆయన కూడా ఎక్కడ వెనుకడగేయకుండా గద్దరన్న వెంబటే ఉండి ఒక సాంస్కృతిక ఉద్యమం నడిపినటువంటి వ్యక్తుల్లో ఒక గొప్ప వ్యక్తి ఎవరంటే సిఎల్ యాదగిరి. ఎందుకంటున్నామంటే ఈ మాట, ఇవాళ ఇన్ని దాడులు జరుగుతున్నటువంటి సందర్భంలో, ఇన్ని కేసులు పెడుతున్నటువంటి సందర్భంలో కళా సంస్థలు అనేటివి కనుమరుగైపోయినాయి పరిస్థితి. ఆ సందర్భంలో మరి ప్రజలకు వెన్నుదన్నుగా ఉండి ప్రజా ఉద్యమాల్లో ఒక ముఖ్య భూమిక పోషించినటువంటి పాట, ఈ పాట మరి ఎవరెమ్మటి ఉంది అని అంటే మళ్ళీ తిరిగి గద్దరన్న దగ్గరనే ఉంది.
మరి గద్దరన్న ఎవరు? మరి ప్రజా ఉద్యమ నాయకుడు, గాయకుడు, పాటకాడు. అయితే మరి ఈయనకు ఇంత దగ్గరగా ఉన్నటువంటి చాలామంది గద్దరన్నకు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలామంది గద్దరన్నతో కలిసి నడవడమే కాదు, ఆయన వెమ్మటి కొంతకాలం పయనించి మధ్యనే వదిలేసిన వాళ్ళు ఉన్నారు. కానీ సిఎల్ యాదగిరి అన్నట్టు ఆయన గత 40 ఏళ్ల నుంచి 45 ఏళ్ల నుంచి గద్దరన్న దగ్గర ఆయన వండుకుంటూ, ఆయన మంచి చెడులు చూస్తూ, ఆయన ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటూ, అదేవిధంగా గద్దరన్నకు ఒక ముఖ్య అనుచరుడిగా ఉండడమే కాకుండా గద్దరన్న అంటే గొప్పగా గౌరవించి చాలామంది, నేను ఇంత ఎందుకు చెప్తున్నా అంటే ఆయనతో జర్నీ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ చివరి దాకా ఉన్నటువంటి వ్యక్తి, గద్దరన్నను పూర్తిగా చూసినటువంటి వ్యక్తి, లాస్ట్ సత్యంత వరకు ఆయనతోనే నిలబడ్డ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఒక సిఎల్ యాదగిరి మాత్రమే. మరి ఈ సిఎల్ యాదగిరి కూడా చాలా వరకు అంబేద్కర్ సంఘాలలో వండుకుంటా కూడా ప్రజల వైపు, ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో, ఎక్కడైతే మరి కనీసం గూడు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళతోనే ఒక ఉద్యమాలు చేయించి, అదేవిధంగా వాళ్లకు కూడా గూడులు నిర్మించడం, అంటే ఇండ్లు నిర్మించడం, ప్రభుత్వంపై ఫైట్ చేసి వాళ్ళకు పట్టాలు ఇప్పించినటువంటి ఘనత సిఎల్ యాదగిరి గారు. కాబట్టి ఇవాళ ఈయన కోసం కూడా మనం ఎందుకు చెప్తున్నామంటే, అంత పనిచేసినటువంటి గద్దరన్నతో పనిచేసినటువంటి వ్యక్తులు కూడా ఇవాళ హర్షిస్తున్నటువంటి విషయం. ఇక మేము కూడా ఏమంటున్నామంటే, ఆయననే కాదు చాలామంది కళాకారులు, కవులు, అదేవిధంగా అనేక కళా సంస్థలు ఈరోజు గద్దరన్న అవార్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేస్తున్నందుకు చాలామంది సంతోషిస్తున్నటువంటి విషయం. అయితే మేమేమంటున్నామంటే, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ఒక చిన్న విన్నపం చేసుకుంటున్నాం. అయ్యా, మీరు గద్దరన్న మీద చాలా చూపిస్తున్నటువంటి ఆప్యాయత, ప్రేమకు మేము కూడా సంతోషిస్తున్నాం. కానీ ఒక చిన్న విషయం ఏమిటంటే, ఆ రోజు మీరు ఎన్నికల్లోకి వచ్చినప్పుడు గద్దరన్న కూడా మీతో పాటు పాదయాత్రలో పాల్గొన్నప్పుడు ప్రజలు గద్దరన్నతో పాటు కొన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో జనాలు మీ పార్టీ వైపు మొగ్గినటువంటి పరిస్థితి. గద్దరన్న కూడా అదే అనుకున్నాడు. ఏదైతే సోనియా గాంధీ మరి ఆ రోజు ఆమె పార్లమెంట్లో ఆమెకు ఇంత వ్యతిరేకత వస్తుందని తెలిసి కూడా, చివరికి అధికారం కోల్పోతామని తెలిసి కూడా ఆమె మరి తెలంగాణను ప్రకటించడం, ఆ తర్వాత రాజకీయ పరిణామాలన్నీ మారిపోవడం, తర్వాత గద్దరన్న వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటానని చెప్పి ఆయన ఉన్నటువంటి సందర్భం. మరి ఆయన చేసినటువంటి సేవకు మేమేమడుగుతున్నామంటే, ఆయననైతే ఎట్లాగో మన మధ్యన లేడు, ఆయన ఎలాంటి పదవులు, తీరా పదవులు వచ్చే ముందరనే ఆయన మన నుంచి దూరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు మేము అడుగుతున్నటువంటి ప్రశ్న ఒకటే, మీరు గద్దరన్న మీద నిజంగా నిజాయితీగా మీకు ప్రేమ ఉన్నట్టయితే మరి వారి యొక్క బిడ్డలు సూర్యం కావచ్చు, వెన్నెల కావచ్చు, వీళ్ళకు నిజంగా మీరు ఏదో ఒక నామినేట్ పోస్టులు ఇవ్వండి. ఎందుకంటున్నామంటే, ఒక ఎమ్మెల్సీగానో లేకపోతే వివిధ రకాలుగా ఏదో ఒక రకంగా వాళ్ళను చట్టసభలో మీరు తీసుకెళ్ళండి. ఎందుకంటున్నామంటే, గద్దరన్నను ఉంటే ఈరోజు గద్దరన్న ఒక రకంగా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు గద్దరన్న లేడు. మరి కనీసం వాళ్ళ పిల్లల కన్నా మీరు ఈ విధమైనటువంటి సహకారం చేయాలని మేము కూడా ఎందుకంటే ఎవడైతే పోరాటం చేయలేదో, అమరుల పేర్లు చెప్పి అందలం ఎక్కిన వాళ్ళు ఉన్నారో చాలామంది అట్లా పదవులు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇవాళ మరి అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మీరే అధికారంలో ఉన్నారు. గద్దరన్నను చాలా చక్కగా కొలుసుకుంటున్నటువంటి మీరు ఈరోజు గద్దరన్న పిల్లలకు కూడా న్యాయం చేయాలి. కాబట్టి మేము కూడా మరి మిమ్మల్ని మీరు చేస్తున్నటువంటి పనులను స్వాగతిస్తూ మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని మరి సూచిస్తూ మరి చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్. ఎప్పటికీ మీ అందుబాటులో ఉండేటువంటి ఛానల్ కావున ఈ ఛానల్ను ఆదరించండి, ఆశీర్వదించండి,
మరింత ముందుకు తీసుకుపోండి. చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్. శ్రీనివాస్, మీ గుండవల్ల.